Good morning, good afternoon, good evening, wherever you are and whenever you are watching this video. Welcome back to my YouTube channel Cherry on Chariot. ఈరోజు అయితే మనం బెంగళూరుకి వెళ్తున్నాం అన్నమాట. కడప నుంచి టైం అయితే 6:30 అయింది. యాక్చువల్లీ నేను 5:30కే స్టార్ట్ అవుదాం అనుకున్నా. మంచి సన్ రైజ్ వ్యూ ఉంటుంది పులివెందుల రూట్లో అని. కాకపోతే లేట్ అయిపోయింది, 6:30 అయింది. మనం ఇప్పుడైతే 6:30కి కడప నుంచి స్టార్ట్ అవుదామంటే నాకు తెలిసి అరౌండ్ 11:30 12కి అంతా రీచ్ అయిపోతాం. యాక్చువల్గా అయితే నేను ఎక్కువ స్పీడ్ వెళ్ళను ఈ రూట్లో, వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తా కాబట్టి అరౌండ్ 4.5 hours అలా వెళ్తుంది. కాకపోతే నా హైయెస్ట్ బీటింగ్ టైం వచ్చేసి వ్లాగింగ్ చేయకముందు 3 hours వెళ్ళిపోయినాను సేమ్ రూటు. బట్ ఈరోజు కొంచెం లేట్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే వ్లాగ్ చేస్తున్నా కదా దానికోసం. ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడే మనం కడప కూడా క్రాస్ చేసాము. కడప బార్డర్ అవుట్స్కట్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడైతే గ్లౌజ్ చేసుకోవడం కాదనమాట, తీసి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదాం. గ్లౌజ్ కూడా అయితే ఇంకా వేసేసుకున్నాను, ఇంకా స్టార్ట్ అయిపోదాం. యాక్చువల్లీ మనం కూపర్తి కాడ ఉన్నాము, చూడొచ్చు అక్కడ. అది కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ అనుకుంటా, సైడ్కి వెళ్తే వచ్చేది. నాకు అంతగా ఐడియా లేదు. యాక్చువల్లీ ఈరోజు ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది ఈ రోడ్డు మీద. ప్రాబబ్లీ సండే అని కావచ్చు అనుకుంటా, సండే అని ఎవరు లేరేమో. ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసాం అనుకుంటా. అక్కడ విండ్ మిల్స్ అన్నీ కనబడుతున్నాయి. ఇంకా పులివెందులకి నాకు తెలిసి ఒక 20 kilometers అలా అట్లుంటుంది. 20 kilometers వెళ్ళిపోయినా పులివెందుల దగ్గర ఒక లెఫ్ట్ తీసుకోవాలా. లెఫ్ట్ తీసుకుంటే కదిరికి వెళ్తాం. ఆల్మోస్ట్ ఆల్ అయితే మనం పులివెందుల వరకు రీచ్ అయిపోయినాం. అయితే కొత్త మెడికల్ కాలేజ్ అనమాట, చాలా బాగుంది. ఇంతకుముందు చూసా కానీ ఇంత ప్రిపేర్డ్గా లేదు. ఇప్పుడు కలర్ అంతా కొట్టి నీట్గా ఉంది. థింక్ లోపల చాలా బ్లాక్స్ ఉన్నాయి అనుకుంటా, 8-9 blocks ఏమో ఉన్నట్టుండే లోపల. ఇంకోటి ఏంటంటే నా బైక్ స్పీడోమీటర్లో 19,998 kilometers అయింది ఇప్పటికీ నా బైక్ తిరిగి. ఇంకొక 2 kilometers అయితే 20,000 అవుతుంది. 20,000 kilometers 2 yearsలో. చూద్దాం కరెక్ట్గా అంటే 20,000 నా బైక్ పులివెందుల్లో కంప్లీట్ చేసుకుంటుంది. వెల్కమ్ టు పులివెందుల. ఇంకా నా బైక్ రాలేదన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకొని కదిరి రోడ్కి వెళ్ళిపోతాం. నాకు తెలిసి ఇక్కడ ఆకలి అవుతుందన్నమాట. మా ఫైజాన్ బ్రో ఎప్పుడు చెప్తా ఉంటాడు మార్నింగ్ తినకుండా స్టార్ట్ కావద్దు అని. సో అందుకు ఈసారి ఫైజాన్ బ్రో మాట విని ఒక ఎనర్జీ డ్రింక్ తెచ్చుకున్నాను అనమాట. అదొకటి తాగేస్తే ఆకలి తీరిపోతుంది, ఎనర్జీ వస్తుంది, మళ్ళీ మనం రైడ్ని స్టార్ట్ చేయొచ్చు. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడన్నా ఆపుతా. 20,000 కోసం వెయిట్ చేస్తున్నా. 20,000 అయితే ఎక్కడన్నా పక్కన ఆపుదామని. 20,000 అవుతూనే పక్కకు ఆపి ఎనర్జీ డ్రింక్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇప్పటికీ మనం 72 kilometers వచ్చాం మా ఇంటి నుండి. ఇంకా 230 kilometers టు గో. 20,000 అయిపోయిందనమాట. సో పక్కన ఆపుకుందాం. కనబడుతుందా మీకు 20,000? ఇదే అనమాట నేను రాత్రి తీసుకున్నాను. మీకు ఒక ఇంట్రెస్టింగ్ టిప్ చెప్పనా? ఇట్లా షేక్ చేసిన బాటిల్స్ ఉంటాయి కదా, కార్బోనేటర్ బాటిల్ తాగద్దండి. చెప్తున్నాను, నాకు ఇంకేదో ఒకటి తాగబడి తాగుతాను. సో ఇట్లా ఏదైనా షేక్ చేసి ఉంటే
ఇక్కడ ఫ్లాట్ సర్వీస్ తీసుకొని దాన్ని ఇట్లా 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 తిప్పండి. ఇట్లా 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 తిప్పితే ఎక్స్క్యూజ్ మీ తిప్పినప్పుడు లోపల ఉండే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల మనం ఓపెన్ చేసినప్పుడు జ్యూస్ అనేది పొంగదు. అదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మీరు ట్రై చేసి చెప్పండి వర్క్ అయిందో వర్క్ కాలేదో. నాకైతే ప్రతిసారి వర్క్ అవుతుంది. మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి వర్క్ అయిందో వర్క్ కాలేదో. ఓకే, మరి తాగేసి వెళ్ళిపోదాం. ఓకే, నేనైతే కొంచెం దూరం వెళ్ళినాక కలుస్తాను. ఇక్కడంతా సేమ్ రూట్ ఉంటుంది, అంతా స్ట్రైట్ రూట్. కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమన్నా వచ్చినప్పుడు ఆన్ చేస్తాను కెమెరాని. ఇదన్నమాట రోడ్డు. కొంచెం గుంతలు ఎక్కువ ఉంటుంది. ట్రాఫిక్ కొంచెం దారుణంగానే ఉంటుంది. ఐ మీన్ ట్రక్స్ ఎక్కువ ఉంటాయి అంతే. కొంచెం దూరం వెళ్ళండి, తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. నేను యాక్చువల్లీ ఈ రోడ్ కాకుండా ఇంకో రూట్ తీసుకుంటే ఇవంతా వచ్చేది కాదు. అక్కడ ఇది ఉన్నాయి కదా, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే నేను పులివెందుల నుంచి రావాలని ఈ రూట్ స్పెసిఫై చేశాను చెప్పా కదా, అందుకే. నాకు తెలిసి ఇంకొక 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది, చూద్దాము. ఒకవేళ నేను ఫస్ట్ చెప్పిన రూట్ తీసుకుంటే, నేను చెప్పా కదా ఒక రూట్ కొండల నుంచి రావాలి, ఘాట్ సెక్షన్ ఉంటుందని. ఇట్లా వచ్చే వాళ్ళము అక్కడుండే రూట్లో చాలామంది అదే ప్రిఫర్ చేస్తారు. ఇట్లా కిందికి వెళ్ళి ఇట్లా పైకి ఎక్కాలన్నమాట. కాకపోతే పులివెందుల నుంచి వెళ్దామని నేను ఇలా వచ్చాను. ముందర చూడొచ్చు చెక్ పోస్ట్. ఇక్కడితో కడప డిస్ట్రిక్ట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు కదిరి, అక్కడికంతా వస్తాం. ఈ శ్రీ సాయి డిస్ట్రిక్ట్ అంటారు, శ్రీ సాయి. అండ్ కరెక్ట్ అయితే, రాంగ్ అయితే ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ నుంచి మనం శ్రీ సాయి డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ నుంచి ఇప్పటికీ మనం ఒక 80 కిలోమీటర్స్ వచ్చాం. అంటే పులివెందుల నుంచి ఒక 10 కిలోమీటర్స్ వచ్చామంతే. కొత్తగా రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి రెడీ అయితే బాగుంటుంది, చూడొచ్చు ఎట్లుంటుందో. కాకపోతే ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎక్కువ, ఒకటే ప్రాబ్లము. మిగతాదంతా బాగానే ఉంటుంది. వ్యూస్ మెయిన్లీ ఎవరన్నా కానీ కడప నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తుంటే మదనపల్లి కన్నా ఈ రూట్లో రండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి రూట్లో, ఎందుకంటే చూసారా ట్రక్స్ ఎక్కువ ఈ సైడు. అండ్ కార్స్ కూడా హై స్పీడ్లలో కార్నర్స్లో టర్నింగ్స్ తీసుకుని ఉంటాయి. సో కొంచెం చూసుకొని వస్తే ఈ రూట్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వ్యూస్ మనకు ఇవన్నీ మదనపల్లి రూట్లో రావు. ఇట్లా కొండల్లోంచి వెళ్ళడం, ప్రాపర్ అథెంటిక్ రాయలసీమ వ్యూస్ అన్నీ ఇక్కడ కనబడతాయి అనమాట. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా వస్తుంది, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి వెళ్దాము. వచ్చేసింది ఇదే బ్రిడ్జ్ నేను చెప్పేది. ఇక్కడ ఒక గుడి ఉంటుంది అనమాట. ఆ గుడి ఎట్లా అంటే కొండ లోపల ఉంటుంది ఆ గుడి. ఐ మీన్ ఇప్పుడు ఇది ఉంది కదా, కొంచెం కర్వేచర్ తీసుకొని కొండ లోపల కేవ్ లాగా ఉంటుంది. యాక్చువల్లీ ఆ గుడి కేవ్లో ఉనింది. మన వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. చూసారుగా ఎంత బాగుందో. నార్థన్ అమెరికా వైబ్స్ వస్తాయి అన్నమాట ఇక్కడంతా, ఆ కొండలు కానీ అవంతా. చాలా ఫేమస్ అనమాట నేను చెప్పే గుడి కూడా. హనుమంతుడి గుడి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అక్కడ ఉంది కదా పైన కనపడుతుంది, అక్కడ ఇదంతా కొండ కిందికి పోవడానికి రూటు. ఆ పైన గుడి ఉంటుంది, చాలా ఫేమస్. సిద్ధిలింగేశ్వర స్వామి దేవస్థానం, శివుడి గుడి అనమాట.
హనుమంతుడి గుడి కాదు. నేను వెళ్ళలేదు ఇంతవరకు అక్కడికి. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు చెప్పడం చాలాసార్లు విన్నాను అనమాట. చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ గాడ్ అని. ఈ సైడ్ ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేశారా? ట్రావెల్ చేస్తే కొంచెం నార్త్ అమెరికా వైబ్స్ అన్నీ కొడుతుంటాయి కదా, మెక్సికో ఆ సైడ్ వైబ్స్ అన్నీ. ఆ కొండలు కానీ రోడ్స్, కొంచెం ఆ రోడ్స్ కూడా సేమ్ అలానే ఉంటాయి. నేను యాక్చువల్లీ ఇవి బిఎస్వై వీడియో చూసేటప్పుడు అప్పుడంతా ఈ రూటే గుర్తొస్తుంది అనమాట నాకు. ఎందుకంటే బిఎస్వై ఆఫ్రికా రైడ్ కానీ, లేదంటే మన ఆస్ట్రేలియన్ రైడ్ కానీ సేమ్ ఇట్లే ఉంటుంది. మొత్తం ఫీల్డ్స్ అని, డ్రై ఫీల్డ్స్, ఆ గడ్డి, ఆ మౌంటైన్స్. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పుడు ట్రిప్ 0 చేశాను అనమాట. ఇప్పటికీ 7 కిలోమీటర్స్ తక్కువ, 100 కిలోమీటర్స్ అవుతుంది. అయినా కానీ ఒక్క పాయింట్ కూడా తగ్గలేదన్నమాట. అలా వస్తుంది అనమాట మైలేజ్ బైక్ది. ఈజీగా ఈ బెంగళూరు టు కడప చేసేటప్పుడు నాకు ఆల్మోస్ట్ ఆల్ 45, 48 కూడా వచ్చింది. ఒకసారి అయితే 40 కూడా కాదు, 52 కూడా వచ్చింది. అంత బాగుందన్నమాట మైలేజ్, థ్యాంక్స్ టు ఫ్యూయల్ ఇంజెక్టర్. ఇక్కడే అనమాట నేను చెప్పిన నా ఫేవరెట్ వ్యూ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ వ్యూ వచ్చేసింది. పర్ఫెక్టోస్ కనబడుతుందా మీకు? ఫేవరెట్ ప్లేస్ అనమాట. నాకు ఇంతవరకు తెలియదు అనమాట అసలు ఏంటిది, అసలు రిజర్వాయరా, పాండా, లేకా అని. కాకపోతే చూడ్డానికి బాగుంటుంది. చాలాసార్లు నేను ఇక్కడ పికాక్స్, డీర్స్ అక్కడ అటు సైడ్ రావడం చూసినాను. కాకపోతే అప్పుడు అంత వ్లాగ్ చేయలేదు. చాలా ఇయర్స్ బ్యాక్ లేండి, 3-4 ఇయర్స్ బ్యాక్ చూసినాను. కానీ ఎక్సలెంట్ వ్యూ అనమాట. ఇప్పుడైతే ఒక వాటర్ బ్రేక్ కూడా అయిపోయింది. ఇందాక నుంచి సిగ్నల్ లేదనుకుంటా, నేను పాడ్కాస్ట్ వింటున్నాను, అది ఆగిపోయింది. సో చెక్ చేయాలి. ఇదే అనమాట పాడ్కాస్ట్. మీకు కనబడుతుందా? సందీప్ నదంపల్లిది, తెలుగు కనెక్ట్స్లో. మీకు ఒక టిప్ ఏంటంటే, మీకు అక్కడ సామ్సంగ్ ఫోన్ ఉంటే ఇంటర్నెట్లో వెళ్ళి యూట్యూబ్ సెర్చ్ చేసి మీకు కావాల్సింది పెట్టి ప్లే చేసి బయటకు వచ్చేసారంటే యూట్యూబ్ ప్రీమియం లాగా అవుతుంది అనమాట. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడంతా డాండిలియన్స్ ఉన్నాయి. వచ్చేసాం అనుకోండి కదిరికి, ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం ఇంకా బైపాస్ తీసుకోవాలండి. కదిరి సిటీలోంచి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి కదిరి సిటీలోంచి వెళ్ళిపోదాం. జస్ట్ ఇప్పుడే కదిరి కూడా ఎంటర్ అయిపోయాం. మన రైల్లో ఫస్ట్ అండ్ లాస్ట్ రైల్ క్రాసింగ్ అనమాట. ఒక్కటే వచ్చేది రైల్ క్రాసింగ్ ఈ రూట్లో. వచ్చేసాం, కదిరి కూడా ఎంటర్ అయిపోయినాం అనమాట. కదిరి నరసింహస్వామి గుడి దగ్గరకు వచ్చాము. బయట నుంచి మొక్కుకొని వెళ్ళిపోదాము. సండే కాబట్టి రష్ ఎక్కువ ఉంది ఇక్కడ. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. ఇదే అనమాట గుడి. ఇప్పుడే గోరంట్లో కూడా క్రాస్ చేసేసాము. ఇంకా ఇక్కడ నుంచి ఇంకో లెఫ్ట్ టర్న్ వస్తుంది. బైపాస్ మీద నుంచి వెళ్ళకుండా కొంచెం పల్లెటూరు నుంచి తీసుకుపోతా. ట్రక్స్, లారీస్ అలా ఉండదు, ముందే చెప్పాను కదా. సో ఆ రూట్లో నుంచి మనం వెళ్తాం. ఇంకా 150 కిలోమీటర్స్ అయింది. ఇంకొక 150 కూడా కాదు, తక్కువే, 70. మా కాలేజ్ కొంచెం బెంగళూరు అవుట్కట్సే కాబట్టి నో ప్రాబ్లం, వెళ్ళిపోవచ్చు. ఒక 80 కిలోమీటర్స్, 90 కిలోమీటర్స్ అనుకోండి మ్యాక్స్ టు మ్యాక్స్. టైం ఇప్పుడు
మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 12 ఏమో 1 కూడా కావచ్చు అనుకుంటా. ఎందుకంటే నేను ఎక్కువ స్పీడ్ ఏం మెయింటైన్ చేయడం లేదు, నార్మల్ పేస్లోనే వెళ్తున్నాను. అందులో రోడ్స్ కూడా అంతగా లేవు ఎందుకో ఈసారి కొంచెం రోడ్స్ మరీ ఎక్కువ దారుణంగా ఉన్నాయి చెప్పాలంటే. సో చూడాలి. ఇక్కడే అనమాట, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్, కానీ ఎదురు చూస్తే హెవీ వెహికల్ వస్తుంది, మనం ఏం చేయలేం. కాకపోతే రూట్ చాలా బాగుంటుంది, మై పర్సనల్ ఫేవరెట్ రూట్. మార్నింగ్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది వ్యూస్. ఇలా అంటారు అనమాట, మధ్య మధ్యలో ఆగేలా. లేదక్క స్టూడెంట్స్ అక్క, లేదు స్టూడెంట్ అక్క, మాక డబ్బులు ఆడు ఉంటుంది. లేదు లేదక్క నిజంగా, లేదు 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 లేదక్క నిజంగా. చిన్న చిన్న పల్లెటూళ్ళు వచ్చేప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, మనం చూసి చూడటది అలా ఇంక అంతే. మీరు ఒకవేళ ఈ రోడ్లో వస్తే ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి, చాలా జాగ్రత్తగా ఉండండి. నైట్ టైమ్స్ కూడా ట్రావెల్ చేయదు ఇలాంటి రోడ్లలో. నైట్ టైమ్స్ కూడా ఇట్లా ఆపితే మనం కష్టం అవుతుంది మీకు, ఎందుకంటే మన దగ్గర వాల్యుబుల్ స్టఫ్ అంతా పెట్టుకొని ఉంటాం కదా. సో దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఏం చేయలేము అంతే, ఎక్కువ ఇట్లా ఊర్లలో అక్కడంతా మనం ఏం చేయలేము. వచ్చేసాం ఇంకా మనము, ఇంకొంచెం సేపు ఇంకొక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్లో హైవే ఎక్కేస్తాము. ఇంక అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఇంకా వచ్చేసామన్నమాట కోడికొండ. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ ఎక్కితే ఇంక మన హైవే NH44. సో అయిపోయింది ఇంకా మన రైడు. ఇప్పటి నుంచి మనం ఇంకా కష్టపడడం స్టార్ట్ అవుతుంది అనమాట. జస్ట్ నా చిక్కబళ్ళాపూర్ కూడా క్రాస్ చేసినాము, ఇంకా వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే మనం దేవనహల్లి దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ అన్నమాట పక్కన స్టార్ బాక్స్, తర్వాత ఎంపైర్ హోటల్ ఉంటుంది. స్టార్ బాక్స్లో కాఫీ తాగి ఒక ఎంపైర్లో ఒక బిర్యానీ తీసుకొని రూమ్కి వెళ్ళి ఎంపైర్లో బిర్యానీ తినేస్తే అయిపోద్ది. అట్లా వెళ్తే అటు సైడ్ నుంచి వెళ్తే నంది హిల్స్ వెళ్ళొచ్చు అనమాట. ఆ రూటు స్ట్రైట్ వెళ్తే బెంగళూరు, సేలము, కన్యాకుమారి. వచ్చేసాం అనమాట ఎంపైర్కి. గ్లాస్ తీసేసి స్టార్ బాక్స్లో తాగేసి క్లోజ్ షట్ లేదే ఉందనుకుంటా, లేదు క్లోజ్. ఓపెన్ ఉందనుకుంటా స్టార్ బాక్స్, లోపల పోయి చెక్ చేయలేదు అంతే. సరే వెళ్ళి స్టార్ బాక్స్ తాగేస్తే వెళ్ళిపోదాం అయితే. ఇప్పుడు అయితే స్టార్ బాక్స్ కూడా ఇంకా తాగేసాం. పక్కన ఎంపైర్ హోటల్ ఉంటుంది, ఎంపైర్ హోటల్లోకి వెళ్ళి జ్యూస్ తాగాలన్నమాట. అయితే జ్యూస్ కాదురా పిచ్చి, ఎంపైర్ జ్యూస్ వచ్చేసి జ్యూస్ తాగాలంటున్నాను కాదు, బిర్యానీ తీసుకొని వెళ్ళిపోతాం. చూద్దాం రెడీగా ఉందో లేదో. ఇప్పుడే మన ఆర్డర్ అయితే కూడా వచ్చేసింది, తీసుకొని వెళ్ళిపోతాం. చాలా పాతది అనమాట ఈ హోటల్, 45 years 46 years పాతది. బాగుంటుంది, చాలా టేస్ట్. ఇక్కడ ఉంది కదా సఫారీ నట్స్ అండ్ చాక్లెట్స్ అని. ఇక్కడంతా ఇంపోర్టెడ్ చాక్లెట్స్, ఇంపోర్టెడ్ వైన్ అంతా దొరుకుతుంది అనమాట. ప్రైమ్, ఒకసారి మా ఫ్రెండ్స్ మేము కలిసి ఇక్కడ ప్రైమ్ తీసుకుని ఉన్నాం. ప్రైమ్ ఎనర్జీ డ్రింక్ 600 ఉంటుంది. దరిద్రంగా ఉంది, అది వేరే విషయం. ఇప్పుడైతే పార్సల్ని ట్యాంక్ బ్యాగ్లో పెట్టుకొని
బయలు స్టార్ట్ అయిపోదాం. స్టార్ట్ అయిపోయినాం. ఒక 20 కిలోమీటర్స్, 20 కూడా కాదు, ఒక 10-15 కిలోమీటర్స్లో నేనైతే మా కాలేజ్ రేవా యూనివర్సిటీ రీచ్ అయిపోతాను. అంటే ప్రాబ్లీ ఒక 20 minutes అంతే. చూడొచ్చు ఎదురుగా రైడర్స్ అంతా. ఈరోజు సండే కాబట్టి అందరూ రైడ్స్లో ఉన్నట్టున్నారు. డొబ్బలాపూర్ మళ్ళీ ఇంకో సిగ్నల్ నెంబర్ 3. ఇంకా ఎంటర్ కూడా కాలేదు మనం బెంగళూరు. అప్పుడే 3 సిగ్నల్లు. ఇక్కడ చూసారా కొత్తగా ఫెరారీ షోరూమ్ పెడుతున్నారు అన్నమాట బెంగళూరులో. లోపల 3 కార్స్ ఏమో ఒక్కసారి చూసినాను. ఇప్పుడైతే లోపల అయితే 2 కార్స్ ఏమో ఉన్నాయి ఫెరారీది. వచ్చేసాను అనమాట. యలంక ఎయిర్ ఫోర్స్ దగ్గరికి వచ్చేసిన. ఇక్కడ నుంచి ఒక టర్న్ తీసుకుంటే ఇంకా మా కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఫైనల్లీ బ్యాక్ ఆఫ్టర్ 3 days ముందు నేను తిరుమల వెళ్ళినా. తిరుమల నుంచి కడపకి వెళ్ళి కడప నుంచి బైక్ తీసుకొని వస్తున్నా. కానీ నాకు ఎందుకో బైక్లో వచ్చా కాబట్టి చాలా రోజుల తర్వాత వచ్చినట్టు అనిపిస్తుంది. కాకపోతే నేను వచ్చి 3 days అవుతుంది అంతే. చూద్దాం, మా సందు బేబీకి ఫోన్ చేసి బయట ఉన్నాడు లేదా అడుగుదాం. Hope you guys like this video. That's all for today. Meet you in the next vlog. Bye.